ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే శైతాన్‌తో తీర్చుకోండి నిన్ను మార్గభ్రష్టుని చేసినందుకు. నీతో సంగీతం వినిపించినందుకు శైతానుతో యుద్ధం చేయండి. నిన్ను మార్గభ్రష్టుని చేసి, నీ సమయమంతా వృధా చేసి, నిన్ను సినిమాల వైపు, నిన్ను స్త్రీల వైపు, నిన్ను మద్యం వైపు, నిన్ను ధనం వైపు ఆకర్షితులను చేసినందుకు శైతాన్‌తో శత్రుత్వం పెంచుకోండి. ఎందుకు శత్రుత్వం పెంచుకోవాలి వాడితో అయినా అంటే అల్లాహ్ శత్రువు అన్నాడు కాబట్టి. మనుషులకు ఉన్నటువంటి బాహాటమైన శత్రువు ఎవరు అంటే అది ఎవరన్నారు? అల్లాహ్ తఆలా శైతాన్. మరి అటువంటి శత్రువుతో స్నేహాన్ని చేస్తున్నారు. అటువంటి శత్రువుతో శత్రుత్వాన్ని మానే. వాడు నిన్ను చదువు నుండి దూరం చేశాడా తెలుసుకో ఈ రోజున. వాడితో యుద్ధాన్ని ప్రకటించు, చదవడం ప్రారంభించు. వాడు నిన్ను ఖురాన్ నుంచి ఆపాడా చదవడం నుంచి, వాడి మీద యుద్ధాన్ని ప్రకటించు. నీ శత్రుత్వం వాడి మీద చూపించు, నీ రోషం వాడి మీద చూపించు. ఈ రోజు నుంచి ఖురాన్ చదువు. నీకు జ్ఞానం నేర్చుకోవడం నుండి వాడు ఆపాడా, ఈ రోజు నుంచి